సోడా వేయకుండా పిండి ఎలా పొంగిందో చూడండి. నిన్నటి వీడియోలో నేను సోడా అయితే యాడ్ చేయట్లేదు అని చెప్పాను. సోడా వేయకపోతే పిండి పొంగుతుందా లేదా అనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఇప్పుడు మీరే చూసారు కదా పిండి పొంగిందా లేదా అనేది. ఇంట్లోకే కాబట్టి సోడా ఎక్కువగా వాడకపోవడమే బెటర్. ఇందులో నేను రాగి కూడా యాడ్ చేస్తున్నా. డైరెక్ట్గా పిండిలో రాగి వేసి కలిపితే ఉండలుగా అయిపోతుంది. అందుకని సపరేట్గా అయితే ఇలా కొంచెం రాగి పిండిలో వాటర్ పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పిండిలో యాడ్ చేస్తే ఉండలు లేకుండా కలిసిపోతుంది. నేను ఇందులో కొంచెం రాగి పిండి మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే మా పెద్దల్లి మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినా గుర్తుపట్టేస్తుంది. మమ్మీ దోశ వైట్ కలర్లో ఉంటుంది కదా, బ్రౌన్ కలర్లో ఎందుకు అయ్యింది అనేసి తినను, నిసతాయిస్తుంది. అందుకే కొంచెం అయితే యాడ్ చేశాను. ఇక నైటే ప్రిపేర్ చేసుకున్న చట్నీకి అయితే తాలింపు వేసుకున్నా. తాలింపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది. ఇక ఇవన్నీ రెడీగా పెట్టుకొని మా పెద్దల్లిని అయితే లేపి స్నానం చేయించేసి స్కూల్కి అయితే రెడీ చేసి దోశలు అయితే వేస్తున్నా. దోశలు మంచిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ముందు పెనం బాగా వేడి చేసుకోవాలి. దోశలు సరిగ్గా రావటం లేదని దానిపైన ఆయిల్ ఆనియన్తో రుద్ది పెడతారు. కానీ ఇలా ముందు పెనం బాగా వేడి చేసుకోండి, దోశలు బాగా వస్తాయి. మనం మిక్సీకి వేసేటప్పుడు అందులో కొంచెం అన్నం వేసి పడితే కింది లేయర్ మంచిగా బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది. నేను ఇందులో వేయడం మర్చిపోయా. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఉంటా, బై.